క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాట యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది సాతాను మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఈ మాటలు మనం యోహాను భక్తుడు తన సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో చూస్తున్నాము. యోహాను భక్తుడు ఇక్కడ చెప్తున్నారు కదా, అపవాది అంటే సాతాను మొదటి నుండి కూడా పాపం చేయుచున్నాడు. అంటే వాడి క్రియలన్నీ కూడా మొదటి నుండి కూడా ఏంటి అని అంటే పాపము అన్నమాట. వాడు పాపం చేయడానికే పుట్టి ఉన్నాడు అనమాట. వాడు ఏది చెయ్యాలనుకున్నా పాపమే చేస్తాడు, కానీ వాడు మంచి చేయలేడు. గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అపవాది సంబంధి. పాపము అంటే ఏంటి అంటే శరీర క్రియలు ఏంటి అని అంటే గలతీ పత్రికలో మనకు రాయబడి ఉంటాయి అన్నమాట. 19 నుంచి 21 వచనాల వరకు. అంటే ప్రతీది మన శరీరంలో నుండి వచ్చే ప్రతీది కూడా దుష్టుడి నుండి పుడుతుంది. అందుకే మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి శరీరాన్ని ఏం చేయాలి, జయించాలన్నమాట. ఒకవేళ మనము పాపంలో పడిపోతున్నాము అవంటే అపవాది వలన ప్రేరేపించబడి అపవాది పనులు మనం చేస్తున్నాము అని. అందుకే మనం అబద్ధం ఆడిన వ్యర్థమైన దాని వైపు వెళ్ళిపోతున్నా, నిజం చెప్పలేకపోతున్నా, మనం అన్నీ కూడా అవి అపవాది యొక్క క్రియలు అనమాట. అవి గురువులు అనమాట. అవన్నీ కూడా అపవాదివి. పాపము చేయడము అనేది అపవాది సంబంధి అనమాట. పాపం చేయడమే అపవాదికి మొదటి నుండి తెలుసు. అది ఎప్పుడైతే మనము తప్పు చేస్తామో, మనం పాపం చేస్తామో అవన్నీ కూడా అపవాది సంబంధి క్రియలు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకవేళ మనం పాపంలో పడిపోయి మునిగిపోతున్నామా అయితే అపవాద సంబంధిగా మారిపోతున్నాము అని అర్థం అనమాట. కానీ ఇక్కడ చెప్తున్నారు కదా, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. మనమైతే పాపంలో నుండి బయటికి రాలేము, కానీ అపవాది యొక్క సాతాను యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడట. అంటే దేవుని కుమారుడు మన జీవితాల్లో ప్రత్యక్షమవడానికి కారణం ఏంటి అని అంటే మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అపవాది యొక్క క్రియల్ని లయపరచడానికంట. ఇక్కడ చూస్తే అపవాది సాతాను యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. యేసయ్యని ఎంతమంది అయితే నమ్ముతున్నామో ఆయన యొక్క బీజం మనలో నాటబడుతుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే ఇది పాపము, ఇది నిజము, ఇది అబద్ధము, ఇది తప్పు, ఇది దేవునికి ఇష్టమైనది అని మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని తీసుకొని ఆయన బీజము కలిగి ఆ యొక్క పాపాన్ని లయపరుస్తామో ఆయన ప్రత్యక్షమైన దానికి మనము కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఎందుకంటే దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యారు అని అంటే పాపమును లయపరచుటకే ప్రత్యక్షమయ్యారంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాల్లో కూడా ఇంకా ఏదైనా అపవాది క్రియలు ఉన్నాయా, ఏవైనా కనబడుతున్నాయా, లేకపోతే ఏవైనా ఆలోచనలు వస్తున్నాయా, వాటిని వెంటనే వాక్యం దగ్గరికి తీసుకెళ్ళి యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి వాటిని లయపరచుకోవాలన్నమాట. లేకపోతే మనం అపవాది సంబంధులుగా మారిపోతాము అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి తెలిసి తెలియక అంటుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం గుర్తించి దేవుని యొక్క కృపను బట్టి, వాక్యాన్ని బట్టి మనం వాటిని జయించి లయపరిచినప్పుడు మనము యేసయ్య కుమారులుగా, కుమార్తెలుగా ఉండగలుగుతాం. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్య సాతాను యొక్క క్రియను లయపరచడానికే ప్రత్యక్షమయ్యారు. కనుక మనము కూడా మన శరీరంలో వాడి క్రియను లయపరిచి యేసయ్య కుమారులకు, కుమార్తెలుగా మనం వర్ధిల్లుదుముగాక. ఆమేన్.